ప్రతి ఒక్కరు కూడా కిటికీల విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. అసలు ఈ కిటికీలు పెట్టుకునే క్రమ పద్ధతి ఎవరికి కూడా తెలియడం లేదు. ఈ చిన్న వీడియో చూడండి, తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. మీరు ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా కిటికీల విషయంలో ఒక చిన్న తప్పు అనేది చేస్తుంటారు. అదేంటంటే మీరు ఇక్కడ చూడండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఒకవేళ మీరు ధనదా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, లేకుంటే మీకు నచ్చినటువంటి గృహం, మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి గృహం, ఒక గృహంలో ఒక ముఖద్వారానికి 2 కిటికీలు రావాలి అనేది శాస్త్రం. మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాము. అయితే ఈ కిటికీల విషయంలో ఏం చేస్తున్నారంటే మీరు ఇక్కడ చూడండి, పురాతన కాలంలో ఈ విధంగా ఒక ముఖద్వారం ఉండి ఇలా 2 కిటికీలు అనేటివి ఉండేటివి. తర్వాత రాను రాను రోజుల్లో ముఖద్వారం అనేది ఈ విధంగా ఉండి విండో అనేది ఈ విధంగా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఈ 2024-25 ప్రాంతంలో ఎలా వచ్చింది అంటే 2 కిటికీలను కాస్త మన వాళ్ళు ఈ విధంగా చేసి వెంటిలేటర్ విషయంలో దీనికి ఆనించే ఇలా ఏర్పాటు చేస్తున్నారు. మన పురాతన కాలంలో 2 కిటికీలు, ఒక ముఖద్వారం, ఒక వెంటిలేటర్ అనేది ఈ విధంగా ఉంది. మీరు ఈ మూడింటికి అబ్జర్వ్ చేయండి ఎంత తేడా ఉంది అనేది. రాను 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 ఎంత కింది స్థాయికి పడిపోతుంది అనేది మనం ఒకసారి గమనించుకోవాలి. ఇక్కడ ఒక ఇల్లు అందవికారంగా కనిపించకూడదు, శాస్త్ర ప్రకారంగా ఉండాలి. అందవికారంగా అందహీనంగా కనిపించకూడదు అనేదే శాస్త్రంలో క్లియర్గా చెప్పినటువంటి విషయం. అయితే మీరు ఇది ఎప్పటికీ కూడా పాటించకండి. తర్వాత ఇంకొకటి చూడండి, కిటికీలు పెట్టుకునే క్రమ పద్ధతిని మన వాళ్ళు మర్చిపోయారు. ఒక ముఖద్వారం ఈ విధంగా ఉంది అన్నప్పుడు మీరు మీ ఇంటికి ఒకవేళ ఇది ఒక లెంటల్ ఏరియా అనుకుంటే కిటికీలు పెట్టుకునే క్రమ పద్ధతి ఎప్పుడైనా కూడా ముఖద్వారం అనేది మీ ఇంటికి ఒక్కటే ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టేసుకోండి. అసలు మన ఇంట్లో ముఖద్వారం, ప్రధాన ద్వారం ఏది అంటే బాత్రూమ్ డోర్ అనే చెప్పుకునే పరిస్థితికి రాను రాను మనం చూస్తున్నాం. ప్రతి ఇళ్లలో కూడా ప్రధాన ద్వారానికంటే ఒక 4 ఇంచులు హైట్లోనే ఈ బాత్రూమ్ డోర్ అనేది ఉంటుంది. అది ఎప్పటికీ కూడా చాలా మిస్టేక్. తర్వాత ఇక్కడ చూడండి, ఈరోజు ఈ వీడియోలో కిటికీల విషయంలో ఇలాంటి తప్పు చేయకండి. అంటే మీరు ఇక్కడ చూడండి, ఇది మీకు అర్థమైందని చెప్పి నేను తుడిపేస్తున్నాను. ఎప్పుడైనా కూడా ఒక ముఖద్వారానికి 2 కిటికీలు, దానికి ప్రధాన ద్వారానికి ఒక కిటికీ కనీసం ఒక 6 ఇంచులు 8 ఇంచులైనా కూడా గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడే అందవికారంగా కనిపించకుండా సౌందర్యవంతంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ముఖద్వారం అనేది ఈ విధంగా పెడుతున్నారు. తర్వాత కిటికీ అనేది ఆగ్నేయం సైడ్ వచ్చినప్పుడు ఒక కిటికీ ఈ విధంగా పెడుతున్నారు. యువతల పక్క మనకు ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఈ విధంగా పెడుతున్నారు. అప్పుడు 2 కిటికీలు, ఒక ప్రధాన ద్వారం సంబంధం లేకుండా అయిపోతుంది. మరి దీనికి నివారణ ఏంటండి అంటే మీరు ఇక్కడ చూడండి, దీనికి నివారణ ఏంటి అంటే ఒక ఇల్లు ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఒక ముఖద్వారం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మీకు ప్లేస్ ఉంది అంటే 4 కిటికీలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా అంటే ఈ 2 లెవెల్గా ఉంటాయి. వీటన్నిటికంటే ప్రధాన ద్వారం ఒక 2 ఇంచుల ఎత్తులోనే ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కిటికీల విషయంలో ఈ కిటికీల కంటే ఈ ప్రధాన ద్వారాన్ని, ఈ కమ్మె ఏదైతే ఉందో, ఈ చెక్క ఏదైతే ఉందో ఇది డౌన్ అవుతుంది. లెవెల్కు పైన మనం వేసుకుంటున్నారు కాబట్టి మన వాళ్ళు ఈ విండో అనేది పైన పెడుతున్నారు.
అప్పుడు ప్రధాన ద్వారానికి సంబంధించినటువంటి కోణవేద ఏదైతే ఉందో అది ఆ ఇంట్లో సంభవించే అవకాశం ఉంది. కోణవేద అసలు ఇంట్లో ఎక్కడా కూడా ఉండొద్దు. మన శాస్త్రం కరెక్ట్గా మీరు చూస్తే గనక మనకు అనుకూలంగానే ఉంటుంది, కన్వీనియంట్గానే ఉంటుంది. మనకు చెప్పేవారు లేక మనకు అర్థం కాక ఎట్లా పడితే అట్లా ఏర్పాటు చేసుకుంటున్నాం. నేనేం చెప్తున్నానంటే మీరు కిటికీలు పెట్టుకునే క్రమ పద్ధతి, ఒకవేళ మీకు ఆగ్నేయం సైడు ఇలా చిన్న కిటికీ పెట్టుకున్నారు, మళ్ళీ ఈశాన్యం సైడు కూడా ఇదే విధంగా పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇలా పెద్ద కిటికీ పెట్టడం వల్ల, ఇట్లా ప్రధాన ద్వారం పెట్టడం వల్ల అందవికారంగా కనిపిస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా దోషం ఏర్పడుతుంది. అంటే శాస్త్రం అయితే దోషం అని ఏం చెప్పలేదు, కానీ మీకు అందవికారంగా కనిపిస్తుంది అని చెప్పింది. ఒక లెవెల్ను మనం మెయింటైన్ చేసినప్పుడు ప్రధాన ద్వార విషయంలో కానివ్వండి, లేకపోతే ఈ విండోల విషయంలో కానివ్వండి, ఒక లెవెల్ను మనం మెయింటైన్ చేసినప్పుడు అది తప్పిదం జరిగింది కాబట్టి అందవికారంగా కనిపిస్తుంది. అలా ఉండొద్దు. అందవికారంగా కనిపిస్తే ఆ ఇల్లు చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అని చెప్పింది. అంతే తప్ప దీనివల్ల ఇదవుతుంది అదవుతుందని చెప్పలేదు. మంచిగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది అనే చెప్పింది తప్ప ఎట్లా పడితే అట్లా ఎగుడు దిగుడు అంటే ఈ 2025లో ఎలివేషన్ రూపంలో ఇంతగా అభివృద్ధి చెందుతుంది అని అప్పట్లో మన మహర్షులకు బహుశా తెలియకుండింటది అని నేను అనుకుంటున్నాను. మరి లేకపోతే ఏంటండి, మనం ఎలివేషన్పై పెట్టినటువంటి శ్రద్ధను ఈ ముఖద్వారాల విషయంలో, విండోల విషయంలో, ఫ్లోరింగ్ విషయంలో పెట్టట్లేదు మనం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అంశాలు గమనించుకొని ఇల్లు కట్టేటప్పుడే ఇవన్నీ కూడా చూసుకోండి. కట్టిన ఇంటికి మనం మార్పులు చెరుపులు చేయాలంటే చాలా కష్టం. కట్టిన ఇంటికి మనం గుణపం పెట్టకూడదు అనేది శాస్త్రం. దానికి కూడా నియమం ఉంది. ఎట్లా పడితే అట్లా కూల కొట్టడానికి రాదు, బద్దలు కొట్టడానికి రాదు. కట్టేటప్పుడే ఒకవేళ మీకు కన్స్ట్రక్షన్ లోనే ఉంది అన్నప్పుడు 1-2 సార్లు ఇవి చెక్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బంధుమిత్రులు చెక్ చేసుకోండి ఒకసారి. అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో మనం ఎవరినో చిన్న లోకల్ సిద్ధాంతిని కలిసాము, అతను బ్రహ్మాండంగా ఉందని చెప్పి పెట్టుకోమన్నాడు అని చెప్పి మీరు గుడ్డిగా వెళ్ళకండి. లక్షలు ఖర్చు పెట్టి మనం ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాం. కాబట్టి మీరు మీ ఇంటి విషయంలో ఇలాంటి కిటికీల చిన్న విషయాలలో తప్పులు చేయకండి. దానివల్ల ఎంత లక్షలు ఖర్చు పెట్టుకున్నా కూడా అందవికారంగా మీరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ చిన్న వీడియో చేసే ప్రయత్నం నేను చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మన విజ్ఞాన వాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టిన వీడియో మీకు తరచూ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వారైతే చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోలు, పురాతన పద్ధతుల ప్రకారం కట్టినటువంటి ఇళ్ళ వీడియోలు, ప్లాన్ వీడియోలు చాలా ఉన్నాయి. చూడండి, తెలుసుకోండి. మీ ఇంటి విషయంలో మీరే పొరపాట్లు లేకుండా సరిదిద్దుకొని ఎవరిపై మీరు ఆధారపడకుండా మీ ఇంటి ప్లాన్ మీరే గీసుకుంటారు. మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న మిస్టేక్స్ మీ సొంతంగా మీరే చేసుకుంటారు. దానికి ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఇవన్నీ నియమాలు పాటించి ఇల్లు కట్టుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. అదే నా కోరిక. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.